హాయ్ ఫ్రెండ్స్. జూనియర్ ఎన్టీఆర్ ఆయన సినిమా కెరియర్ నుంచి ఇప్పటి వరకు 31 ఫిల్మ్స్ అయితే చేశారు. ఆ 31 ఫిల్మ్స్‌లో డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ చేసుకుంటూ వచ్చారు. ఈ మూవీస్‌లో కొన్ని రాంగ్ టైమ్‌లో రిలీజ్ చేసినవి ఉన్నాయి. కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేసే సూపర్ హిట్ అయ్యే సినిమాలు కూడా ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. ఈ లిస్ట్‌లో ఫస్ట్ ఉన్నది 'ఆంధ్రావాలా' మూవీ. ఈ మూవీ కాన్సెప్ట్ చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉంది. ఒక తెలుగువాడు ముంబైకి కూలీగా వెళ్లి అక్కడున్న మాఫియా డాన్‌లనే వణికించే కథ ఇది. కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అండ్ ఇంటర్వెల్ బ్లాక్ కూడా చాలా బాగుంది. మరి మూవీ డ్రాబ్యాక్ ఎక్కడైందంటే సెకండ్ హాఫ్ లో వచ్చే ఎన్టీఆర్ అన్న ఓల్డ్ లుక్ సూట్ అవ్వలేదు. ఆయన గెటప్ కూడా సరిగ్గా లేదు. అండ్ ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా ఒక సాంగ్ లో డిజైన్ చేశారు. అది కూడా ఫాస్ట్ ఫాస్ట్ అయిపోతుంది. అండ్ హీరోకి విలన్ కి ఒక ఇంపాక్ట్ఫుల్ సీన్ లేదు. అండ్ ఆ ఫేస్ ఆఫ్ కూడా సరిగ్గా చూపించలేదు. ఒకవేళ సెకండ్ హాఫ్ లో ఫాదర్ లుక్ కరెక్ట్ గా సెట్ అయ్యి అండ్ ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా ఇంపాక్ట్ఫుల్ గా చూపించుంటే ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యేది. సెకండ్ వన్ వచ్చేసి సాంబా మూవీ. ఈ మూవీ కాన్సెప్ట్ అయితే చాలా యూనిక్ గా ఉంటుంది. అండ్ ఆ టైంలో ఎవరు తెలియదు ఇలాంటి కాన్సెప్ట్ చదువు మీద. సో కాన్సెప్ట్ చాలా బాగుంది. బట్ మూవీ ఫ్లాప్ అవ్వడానికి రెండు రీజన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసి సెకండ్ హాఫ్ లో వచ్చే వాళ్ళ అక్క సీన్స్. వాళ్ళ అక్కని విలన్ వాళ్ళ ఇంటికి ఇస్తారు. వాళ్ళు ముగ్గురు ఉంటారు విలన్స్. వీళ్ళక్క రెండో వాడి భార్య, మూడో వాడు పెద్ద కామ పిశాచి, పెద్దవాడేమో క్వారీ రాపించుకోవాలనుకుంటాడు. క్వారీ రాపించుకోవడం కోసం హీరో వాళ్ళ నాన్నని టార్చర్ చేస్తా ఉంటారు. ఇక్కడ హీరో వాళ్ళ అక్కని కూడా టార్చర్ చేస్తా ఉంటారు. సో ఆ సమయంలో పెద్దవాడు మూడో వాడిని వాళ్ళ అక్కని రేప్ చేయమంటాడు. దానికి వాళ్ళ భర్త ఒప్పుకోవడం. ఈ సీన్స్ అనేవి చాలా వల్గర్ అనిపించినాయి. అన్నెసెసరీగా పెట్టారు. చూసే వాళ్ళకి ఏంట్రా నాయన నిలబెట్టాడు అనిపించింది. సో ఇదొక రీజన్ అన్నమాట. సెకండ్ రీజన్ వచ్చేసి ప్రీ క్లైమాక్స్. ప్రీ క్లైమాక్స్ లో హీరో వాళ్ళ ఫ్యామిలీని విలన్ చాలా ఘోరంగా చంపుతాడు. ఆ సీన్స్ కూడా ఒక డ్రాబ్యాక్ అయింది ఈ సినిమా. ఈ రెండు సీన్స్ వల్ల మూవీ ఫ్లాప్ అవడానికి కారణం అనిపించింది. ఈ రెండు సీన్స్ చేంజ్ చేస్తుంటే ఖచ్చితంగా ఆ సినిమా సూపర్ హిట్ అయ్యేది. థర్డ్ వన్ ఊసరవెల్లి. ఈ మూవీలో ఎన్టీఆర్ అనే ఇంట్రడక్షన్ ఉంటుంది. ఎన్టీఆర్ అన్న ఓల్డ్ కెరియర్ లో ద బెస్ట్ ఇంట్రడక్షన్. ఈ మూవీ స్క్రీన్ ప్లే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. స్టోరీ కొంచెం వీక్ అనిపించింది. ఎందుకంటే గోపిచంద్ గారి వాంటెడ్ స్టోరీ లానే ఉంటుంది. మీరు చూడండి, వాంటెడ్ మూవీ స్టోరీ అండ్ ఊసరవెల్లి మూవీ స్టోరీ సేమ్ ఉంటుంది. కాకపోతే ఊసరవెల్లి మూవీ స్క్రీన్ ప్లే చాలా మెస్మరైజింగ్ గా ఉంటుంది. ఈ మూవీ ఫ్లాప్ అవడానికి ఇంకో కారణం కూడా ఉంది. దూకుడికి పోటీగా రిలీజ్ చేశారు ఈ మూవీని. దూకుడు ఫాదర్ సెంటిమెంట్ అండ్ బ్రహ్మానందం గారి కామెడీ సీన్స్ కనెక్ట్ అవడంతో ఆడియన్స్ అందరూ అటు వెళ్లారు. బట్ ఈ మూవీని ఫ్లాప్ చేశారు. ఒకవేళ సోలో రిలీజ్ గానీ అండ్ దూకుడికి పోటీగా కాకుండా ఇంకా వేరే రోజు రిలీజ్ చేసినా గానీ ఈ సినిమా సూపర్ హిట్ అయ్యేది. ఈ మూవీస్ లో మీకు ఏ మూవీ బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.